వెల్కమ్ టు వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ బై బీవీకే. గత తరగతిలో ఎందు మనము పోటీ మార్కెట్ అంటే ఏమిటో, ముఖ్యంగా సంపూర్ణ పోటీ మార్కెట్ అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి అవగాహన చేసుకున్నాం. కాబట్టి సంపూర్ణ పోటీ మార్కెట్ వాస్తవ జగత్తులో లేనప్పటికీ థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం నేర్చుకున్నాం. ఏది సంపూర్ణ పోటీ అంటే అమ్మకందారులు, కొనుగోలుదారులు అనేక మంది ఉంటారు. మార్కెట్ అంతటా కూడా ఒకే ధర ఉంటుంది. కాబట్టి ఆ విషయం గురించి అవగాహన చేసుకున్నాం. ఆ విధంగానే సప్లై గురించి, డిమాండ్ గురించి తెలుసుకున్నాం. డిమాండ్ అనేది కొనుగోలుదారుల నుండి వస్తుంది. సప్లై అనేది ఉత్పత్తిదారులు లేదా అమ్మకందారుల గురించి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని నేర్చుకున్నాం. ఈరోజు క్లాసులో సంపూర్ణ పోటీలో ఇంతకుముందు చెప్పినట్టు వాస్తవ జగత్తులో సంపూర్ణ పోటీ అనేది లేదు, కానీ ఒకవేళ ఉంటే ఏ విధంగా ధర నిశ్చయించబడుతుంది అనే విషయాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఇక్కడ సంపూర్ణ పోటీ మార్కెట్లో ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే అమ్మకందారులు, కొనుగోలుదారులు అనేక మంది ఉంటారు. పూర్తి అవగాహన ఉంటుంది, ధర సమాచారం గురించి. ఆ విధంగానే మార్కెట్ అంతటా కూడా ఒకే విధమైనటువంటి నాణ్యత గల వస్తువులు దొరుకుతాయి. ఎవరు కూడా ధరను ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేదనే విషయాన్ని కూడా గమనించినాము. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర అనేది సప్లై డిమాండ్లను బట్టి మాత్రమే ఏర్పడుతుంది. సప్లై అనేది అమ్మకందారులు లేదా ఉత్పత్తిదారుల వద్ద ఉంటుంది. డిమాండ్ అనేది వస్తువులను కొనేవారు, వారిని వినియోగదారులు అంటారు. కాబట్టి డిమాండ్ అనేది కొనుగోలుదారుల వద్ద ఉంటుంది. కాబట్టి ఈ రెండు శక్తులు అంటే సప్లై అనేది ఉత్పత్తిదారులు లేదా అమ్మకందారులు, డిమాండ్ అనేది వస్తువును వినియోగించే వారి దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ సప్లై డిమాండ్లను ఆధారంగానే చేసుకొని ఈ ధర అనేది నిశ్చయించబడుతుంది. డిమాండ్ అనేది 500 కేజీలు ఉంటే, ఉదాహరణకు పంచదార గురించి తీసుకుంటే 500 కేజీలు, సప్లై అనేది 100 కేజీలు, అప్పుడు 50 రూపాయల ధర వద్ద నిశ్చయించబడుతుంది. ఆ విధంగానే డిమాండ్ 250 కేజీలు ఉంటే సప్లై మార్కెట్కి 250 కేజీలు సప్లై అవుతుంది, ధర 80 రూపాయలు. ఈ విధంగా డిమాండ్, సప్లై, ఉదాహరణకు అదే విషయాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేసే సప్లై రేఖ ఈ విధంగా ఉంటుంది, డిమాండ్ రేఖ ఈ విధంగా ఎడమంచి కుడిగా వాలి ఉంటుంది. ఇదే విషయాన్ని ఇండివిజువల్గా మనం గమనించే డిమాండ్ అనేది వస్తువు ధర ఎక్కువగా ఉంటే తక్కువ కొంటారు, తక్కువ ఉంటే ఎక్కువ కొంటారని డిమాండ్ షెడ్యూల్లో మనం గమనించినాం. డిమాండ్ ఆ విధంగా సప్లై రేఖలు ఇండివిజువల్గా గమనించినప్పుడు ధర ఎక్కువ ఉంటే ఎక్కువ సప్లై చేస్తారు, ధర తక్కువ ఉంటే తక్కువ సప్లై చేస్తారనే విషయాన్ని మనం గమనించి ఉన్నాం. కాబట్టి ఈ డిమాండ్, సప్లై ఈ రేఖను మనము ఇక్కడ రిప్రజెంట్ చేసి ఈ పట్టిక ఆధారంగా డిమాండ్ అనేది ఎడమ నుంచి కుడి కిందికి వాలి ఉంది. ఈ సప్లై అనేది డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై తగ్గుతుంది. ఇది ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది డిమాండ్ రేఖ. కాబట్టి ఈ విధంగా అయితే అమ్మకందారులు, కొనుగోలుదారులు ఇష్టపడే ధర ఈ బిందువు అంటే 80 రూపాయలు. డిమాండ్ 250 ఉంటే సప్లై కూడా 250. ఇక్కడ అమ్మేవారు అమ్ముతారు, కొనేవారు కొనడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ 80 రూపాయలు 250 కేజీలు సప్లై జరుగుతుంది. కాబట్టి ఇది ఈక్విలిబ్రియం అంటారు, సమతౌల్య ధర. ఎట్లా ఈ సమతౌల్య ధర ఏర్పడింది? ఇంతకుముందు చెప్పినట్టు డిమాండ్, సప్లై శక్తులు పరస్పరం సంఘర్షించినప్పుడు ఏర్పడే సమతౌల్య బిందువులే అమ్మకందారులు అమ్ముతారు, కొనుగోలుదారులు కొనడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇది మొత్తం మీద తెలుసుకోవాలి అంటే డిమాండ్, సప్లై ఎక్కడైతే పరస్పరం ఖండించుకుంటాయో ఆ బిందువు వద్ద అమ్మేవారు అమ్ముతారు, కొనేవారు కొంటారు. ఇది సమతౌల్య ధర నిర్ణయం. కాబట్టి రెండు పరస్పర శక్తులు సంఘర్షించినప్పుడు ఏర్పడే సమతౌల్య బిందువు ఏదైతే ఉందో, ఈ రెండు పరస్పర శక్తులు ఎవరు? అమ్మేవారు, కొనేవారు. అమ్మేవారు డిమాండ్, కొనేవారు సప్లై. ఎవరికి అంగీకారమైన ధర ఇది? ఈ బిందువు ఈక్విలిబ్రియం అంటారు. కాబట్టి ఇది సంపూర్ణ పోటీలో సమతౌల్య ధర నిర్ణయం అనేది ఎక్కడ జరుగుతుందంటే డిమాండ్, సప్లై శక్తుల బట్టి ఏర్పడుతుంది చెప్తున్నా. అదే విషయాన్ని ఇది ఇండివిజువల్ డయాగ్రామ్. అదే విషయాన్ని ఉదాహరణకి ఇక్కడ సప్లై మారకుండా డిమాండ్ మాత్రం మారినప్పుడు
సప్లై మారకుండా, సప్లై రేఖ ఫిక్స్డ్గా ఉంటుంది, డిమాండ్ ఈ విధంగా ఉంటుంది, ఎడమ నుంచి కుడికి. డిమాండ్ పెరిగినప్పుడు సప్లై ఫిక్స్డ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, డిమాండ్ రేఖ షిఫ్ట్ అవుతుంది పైకి, D1. అప్పుడు ఎక్కడ సంఘర్షించినాయి, ఈ బిందువు నుండి E1 దగ్గర కొత్త ఉన్నాడు. కాబట్టి ఈ కొత్త ధర వద్ద ఈ యొక్క డిమాండ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ సప్లై అనేది స్థిరంగా ఉండడం బట్టి డిమాండ్ మారడం వల్ల మారిన డిమాండ్ రేఖ వద్ద కొత్త ఇప్పుడేముంది, ఎందుకంటే సప్లై మారలేదు, ఆ విధంగానే ఫిక్స్గా ఉంది రేఖ. కానీ డిమాండ్లో మార్పు ఏర్పడితే ఏ విధంగా ఉంటుందని ఈ రేఖాచిత్రం తెలియజేస్తుంది. ఆ విధంగానే రెండవది, డిమాండ్ ఫిక్స్డ్గా ఉండి ఎడమ నుంచి కుడి కిందికి వస్తుంది, డిమాండ్లో ఏ విధంగా మార్పు లేకుండా మొదటి సప్లై రేఖ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ బిందువు వద్ద ఓపీ ధర ఓక్యూ క్వాంటిటీ అమ్మడం జరుగుతుంది. సప్లైలో మార్పు ఏర్పడితే చేంజ్ రేట్ మార్పు ఏర్పడినప్పుడు ఈక్విలిబ్రియం స్థాయి మారుతుంది. కాబట్టి కొత్త ఈక్విలిబ్రియంలో ఈ సమతుల్య బిందువు వద్ద OP1 ధరకు OQ1 ఈ యొక్క సప్లై చేయబడదు. కాబట్టి ధర నిశ్చయించబడుతుంది. ఇక్కడ ధర అనేది ఏంటంటే డిమాండ్ సప్లై ఈ రెండు నిశ్చయించబడుతుంది. ఏ మార్పు లేనప్పుడు ఈ విధంగా డిమాండ్ సప్లై ఈ బిందువు వద్ద ఉంటుంది. ఒకవేళ మార్పు ఏర్పడితే కొత్త సప్లై రేఖ ఏర్పడితే ఎట్లా ఉంటుందని ఈ డయాగ్రామ్ చూస్తుంది, కొత్త డిమాండ్ రేఖ ఏర్పడితే ఎట్లా ఉంటుందని ఈ డయాగ్రామ్ చూస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం, డిమాండ్ సప్లైలో మార్పు ఏర్పడితే ఈ విధంగా రెండు డయాగ్రామ్లు ఉన్నాయి. ఏ మార్పు లేనప్పుడు ఈ విధంగా ఫిక్స్డ్ ఉంటుంది డిమాండ్ సప్లై. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి కాలం యొక్క పాత్ర, రోల్ ఆఫ్ టైం. మార్క్స్లో ఏం చేశారంటే ఈ యొక్క డిమాండ్ సప్లై కాకుండా ఇంకా ధర నిర్ణయంలో ఈ టైం ఫ్యాక్టర్ అనేది చాలా ముఖ్యమని చెప్పాడు. కాలాన్ని 4 వర్గాలు చేశాడు. అతి స్వల్పకాలము, స్వల్పకాలము, దీర్ఘకాలిక మార్కెట్, ఇక్కడ అతి దీర్ఘకాలిక మార్కెట్. స్వల్పకాలము దీర్ఘకాలం అని అనుభవిస్తే ఆ చిన్న విషయాన్ని, అతి స్వల్పకాలము అది 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు. స్వల్పకాలము 1 year 2 years, దీర్ఘకాలము 10 years 15 years, అతి దీర్ఘకాలం 40 years 50 years. కాబట్టి అతి స్వల్పకాలంలో ఈ డయాగ్రామ్ గమనిస్తే మనము అతి స్వల్ప 1 or 2 days, ఉదాహరణకు టమోటాలు, ఆ విధంగానే కొన్ని రకాల కూరగాయలు, నెస్పర్ వస్తువులు 1 రోజు కంటే 2 రోజుల కంటే ఎక్కువ ఉండలేవు. దాని యొక్క సప్లై ఫిక్స్డ్గా ఉంటుంది. మార్కెట్కు వచ్చినప్పుడు దాని సప్లై ఎంతో, టమోటాల సప్లై ఎంతో ఓక్యూ వద్దనే ఉంటుంది. డిమాండ్ ఆ విధంగా ఉన్నప్పుడు అదే ధర ఉంటుంది. అంటే ఇక్కడ డిమాండ్ బట్టి ఈ రేటు మారుతుంది. డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది కానీ సప్లై ఉంటుంది, డిమాండ్ తగ్గితే ధర తగ్గుతుంది కానీ సప్లై ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అతి స్వల్ప కాలంలో సప్లైని పెంచడానికి అవకాశం లేదు. ఉదాహరణకు టమోటాలు కానీ, ఉదాహరణకు రైతు బజార్కి వచ్చింది అనుకోండి, టమోటాలు ఎన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి, మళ్ళీ డిమాండ్ వచ్చిందని ఎక్కువ పెంచడానికి లేదు. కాబట్టి ఇక్కడ స్వల్పకాలంలో డిమాండ్ను బట్టి మాత్రమే దాని యొక్క ధర నిశ్చయించబడుతుంది. సప్లై అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ధర స్థాయిలో మార్పులు అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా సప్లై అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అతి స్వల్పకాలంలో ధర నిర్ణయంలో డిమాండ్ యొక్క పాత్ర ఎక్కువగా ఉంది. కాబట్టి డిమాండ్ ఎక్కడం తగ్గడం అనేది సప్లై అనేది ఫిక్స్డ్గా ఉంది. కాబట్టి ఓక్యూ మాత్రమే సప్లై అవుతుంది, పెంచడానికి లేదు. కానీ దీర్ఘకాలంలో సప్లైని పెంచడానికి అవకాశం ఉంది. దీర్ఘకాలంలో అది 10 years 20 years 30 years 40 years. కొన్ని కొత్త ఫ్యాక్టరీ రావచ్చు, కొత్త సంస్థలు ప్రవేశించవచ్చు, నష్టాలు వచ్చి ఉన్న సంస్థలు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇక్కడ దీర్ఘకాలంలో సప్లై పెంచడానికి అవుతుంది. ఉదాహరణకు స్వల్పకాలంలో సప్లై అనేది స్థిరంగా ఉంది అనుకున్నాం, కాబట్టి ఆ విధంగా స్థిరంగా ఉంది, ఈ ధర వద్ద నిశ్చయించబడుతుంది అని చెప్పాను. కానీ దీర్ఘకాలంలో సప్లై రేఖ ఇట్లా స్వల్పకాలంలో ఈ విధంగా స్థిరంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో సప్లై రేఖ మారడానికి అవకాశం ఉంది. కొత్త సప్లై రేఖ ఏర్పడుతుంది. కొత్త సప్లై రేఖ ఏర్పడినప్పుడు ఇక్కడ కొత్త సంస్థలు ప్రవేశించడం వల్ల సప్లైని పెంచుతాయి. సప్లైని పెంచడం వల్ల ఓ నుండి ఈ M1 బిందువు E2 బిందువు సప్లైని పెంచడం వల్ల మళ్ళీ ధర పడిపోతుంది. కాబట్టి ఈ విధంగా స్వల్పకాలంలో సప్లై యొక్క పాత్ర పరిమితము, ఫిక్స్డ్గా ఉంటుంది. దీర్ఘకాలంలో కొత్త సంస్థలు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది, సప్లై పెంచడానికి లేదా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త సంస్థలు ప్రవేశించగా కొత్త సప్లై రేఖ ఏర్పడుతుంది, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద నేర్చుకోవాల్సింది ఏమంటే
సంపూర్ణ పోటీలో పర్ఫెక్ట్ కాంపిటీషన్లో మార్షల్ యొక్క అభిప్రాయం ప్రకారము ధర నిర్ణయంలో డిమాండ్ యొక్క పాత్ర, సప్లై యొక్క పాత్ర ఉంటుంది. డిమాండ్ అమ్మకందారులు ఇక్కడ డిమాండ్ అనేది వినియోగదారులు లేదా కొనుగోలుదారుల దగ్గర ఉంటుంది. సప్లై అనేది ఉత్పత్తిదారులు లేదా అమ్మకందారులు అవుతుంది. కాబట్టి అమ్మకందారుల యొక్క శక్తి సప్లై, కొనుగోలుదారుల యొక్క శక్తి డిమాండ్. కాబట్టి ఇక్కడ డిమాండ్, సప్లైలు మాత్రమే వస్తువు యొక్క ధర నిర్ణయంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అయితే దీనిలో ఈ యొక్క టైం ఫ్యాక్టర్ యొక్క పాత్రను కూడా గుర్తుంచుకోవాలని చెప్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.